కాకినాడకు అతి చేరువలో మోంథా తుపాను. ఏపీలో 17 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. మోంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోనూ భారీ వర్షాలు. 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. ప్రయాణికుల రాకపోకలపై మోంథా తుపాను ఎఫెక్ట్. ఏపీలో 30కి పైగా విమానాలు, 97 రైళ్లు రద్దు. మోంథా తుపానుతో అనకాపల్లిలో అధికారులు అప్రమత్తం. పునరావాస కేంద్రాల ఏర్పాటు, ప్రజలు అలర్ట్గా ఉండాలి అని సూచన. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయని రాజయ్యపేట మత్స్యకారులు. గొడుగులు పట్టుకుని బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా నిరసన. అరకులోయలో కుండపోత వర్షాలు. పొంగిపొర్లుతున్న వాగులు, పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. అన్నమయ్య జిల్లా ఈడెగపల్లిలో దారుణం. మైనర్ బాలికపై టీడీపీ నేతల అత్యాచార యత్నం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం. ప్రభుత్వం రైతులకు సమస్యలు రాకుండా చూడాలి అన్న ఎంపీ రఘునందన్ రావు. కొత్తగూడెం జిల్లా ములకలపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో ఏసీబీ సోదాలు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఓఏ. అన్నమయ్య జిల్లా కలకడలో భారీగా గంజాయి సీజ్. 14 మంది స్మగ్లర్లు అరెస్ట్. నల్గొండ జిల్లా ఎల్లాపురంలో దారుణం. 2 చిన్నారులను విక్రయించిన దంపతులు. శ్రీశైల క్షేత్రంలో వైభవంగా లక్ష దీపోత్సవం. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు. 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఎస్ఐఆర్ ఫేజ్ 2 ఇవాల్టి నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ 2వ దశ మొదలు. వీధి కుక్కల కట్టడిలో సీఎస్ల నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం. నవంబర్ 3న తమ ఎదుట హాజరు కావాలి అని నోటీసులు జారీ. తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ సిఫారసు చేసిన ప్రస్తుత సీజేఐ గవాయ్. నిలకడగా భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యం. ఐసీయూ నుండి బయటకు తీసుకొచ్చినట్లు సమాచారం. అభిమానులను ఆకట్టుకుంటున్న మాస్ జాతర ట్రైలర్. ఈ నెల 31న విడుదల కానున్న సినిమా.